సువార్త బలముగా ప్రకటించు, భయపడవద్దు. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. యెషయా 40:9. ఏదైనా ప్రమాదం సంభవింపబోతుంది అని ఎరిగినప్పుడు లేదా ఒక శుభం జరుగుతుంది అన్నప్పుడు ప్రకటన చేస్తారు. శుభం అంటే పెండ్లి చేసుకోబోతున్నవారు, వారికి తెలిసిన వారందరికీ ఆ వార్తను తెలియచేస్తారు. ప్రమాదం కూడా అంతే. ఎవరైనా చనిపోయినా, తుఫాను వంటి ప్రమాద పరిస్థితులున్న హెచ్చరిక చేస్తారు. యేసుక్రీస్తు రక్షణ సువార్త కూడా ఇదియే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16:15-16. ఇందులో రక్షణ, శిక్ష రెండూ దాగి ఉన్నాయి. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో మగ్గిపోతున్నప్పుడు మీరు చేసిన పాపానికి 2 అంతలు శిక్ష పొందారు. కాబట్టి ఇక మీరేమీ భయపడవద్దు, మీకు విడుదల కలుగుతుందని ప్రకటించమన్నాడు. ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నవి. యెషయా 40:10. ఇట్టి వార్తను ప్రకటించడానికి భయమే. ఎందుకంటే బంధకములలో, బాధలలో, రోగములలోనున్న వారికి అశుభవార్త చెప్పడం సులభం, కానీ శుభవార్త చెప్పడం కష్టం. ఎందుకంటే వారున్న పరిస్థితులు వారికి శుభం జరుగుతుందనే నిరీక్షణ లేకుండా చేశాయి. ఒకవేళ శుభవార్త వారి చెవిని పడ్డా అది తమకు కాదు, మరెవరికో, మేమంతటికి నోచుకోలేదనుకుంటారు. కానీ సువార్తలోని ప్రాముఖ్యమైన సూత్రం నిరాశ చెందిన హృదయాలకు దైవ ఆదరణ అనుగ్రహించుటయే. లూకా సువార్త 10:25-37 వరకున్న మంచి సమరయుని వృత్తాంతం కూడా ఇదియే. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న మనుషుడు దొంగల చేతిలో చిక్కి కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడినప్పుడు ఆ దారిలో యాజకుడు, లేవీయుడు వెళ్ళారు, కానీ వానిని పట్టించుకోలేదు. కానీ సమరయుడు ఆ దారిలోనికి పోయి వానిని చూచి వాని దగ్గరకు వచ్చి జాలిపడి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయాలను కట్టి వాహనం ఎక్కించుకొని పూటకుళ్ళవానింటిలోనికి తీసుకుని వెళ్ళి వానిని పరామర్శించి పూటకుళ్ళవానికి 2 దేనారములు ఇచ్చి, ఇంకేమైనా ఖర్చు పెడితే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తానన్నాడు. గాయపడి ఉన్నవానికి ఇది ఒక కలలా అనిపించి ఉండవచ్చు. ఇశ్రాయేలీయులకు కూడా అలాగే ఉంది. సియోనుకు తిరిగి వచ్చినప్పుడు, యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలలు కనిన వారి వలె ఉంటిమి. కీర్తనలు 126:1-2. సువార్త చెప్పడం అంటే ప్రభువుని ఎరగని వారికే కాదు, ప్రభువుని నమ్మి ఆయా పరిస్థితుల వలన ప్రభువుకు దూరం అయిపోయిన వారిని కూడా మనము ఆదరించి సువార్త చెప్పాలి. దేవుడు మిమ్మల్ని శిక్షించాడే కానీ ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. తిరిగి వచ్చి మీరు మీ సంతోషమును పరిపూర్ణం చేసుకోమని. కానీ అది చెప్పడం చాలా కష్టం. అందుకే దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తతలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 54:10. నీ యందలి జాలిపడే దేవుడన్న ఆదరణ సువార్త చెప్పి ఆహ్వానించు, భయపడ